హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. నాబార్డ్లో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మన BMO వేకెన్సీ కింద అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా, నాబార్డ్ అయితే దీంట్లో అయితే మనకు జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అయితే ఉంటుంది. మన ఆఫీస్ అయితే అక్కడనే ఉంటుంది. మన వచ్చిన వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ అన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఇది BMO పోస్ట్ కింద అయితే వీళ్ళైతే వేకెన్సీ అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు హవర్లీ రెమ్యునేషన్, ఫిక్స్డ్ హవర్ కాంట్రాక్ట్ బేస్ కింద హవర్లీ ఫిక్స్డ్ రెమ్యునేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకు April 16th వరకు అయితే మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన MBA దీనికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనకైతే క్వాలిఫికేషన్ చూసుకుంటే అప్లికెంట్ షుడ్ ప్రాసెస్ MBBS డిగ్రీ అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట. MBBS కంప్లీట్ అయిన తర్వాత మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. హాస్పిటల్ లేదా క్లినిక్ లోపల మెడికల్ ప్రాక్టీషనర్గా 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ మెడిసిన్, జనరల్ మెడిసిన్లో అయితే అప్లై చేసి వీళ్ళు MBBS వాళ్ళతో పాటు ఎవరైతే జనరల్ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో జనరల్ మెడిసిన్లో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ఈ క్యాండిడేట్స్కి అయితే మనకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. బ్యాంక్ సరౌండింగ్లో 3 to 5 kilometers మాత్రమే వీళ్ళైతే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. జాబ్ వచ్చిన తర్వాత అయితే వీళ్ళకు కాంట్రాక్ట్ బేస్డ్ కింద ఫిక్స్డ్ హవర్లీ రెమ్యునరేషన్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని మనకు 70 years వరకు అయితే మనమైతే దీన్ని కాంట్రాక్ట్ బేస్ అయితే ఫస్ట్ అయితే 5 yearsకి అయితే వీళ్ళైతే కాంట్రాక్ట్ బేస్ కింద ఈ జాబ్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ మనం దీన్ని అయితే రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. up to 70 years వరకు అయితే. దీనికి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకు నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ 5th floor స్టాలిన్ సెంట్రల్, డోర్ నెంబర్ 2737-158, గవర్నర్పేట్, MG రోడ్, విజయవాడ 520002. ఈ అడ్రస్ అయితే మన లొకేషన్ అయితే ఆఫీస్ అన్నమాట. దీనికి సంబంధించిన మన వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మార్నింగ్ 11 AM నుంచి 12 PM, అంటే జస్ట్ మార్నింగ్ 1 hour, అలాగే ఈవినింగ్ 5:30 to 7 అన్నమాట. మార్నింగ్ 1 hour, అలాగే ఈవినింగ్ 1.5 hour అయితే మనకు వర్క్ ఉంటుంది. టోటల్ డైలీ మనకు 2.5 hours అయితే వర్క్ ఉంటుంది. వీళ్ళు మనకు ఫిక్స్డ్ హవర్లీ రెమ్యునరేషన్ కింద మనకైతే పర్ హవర్కి 1000 అయితే పే చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ 3 years. తర్వాత 3 years తర్వాత 1200 అయితే వీళ్ళైతే ఇంక్రిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. జాబ్ వర్కింగ్ అవర్ చూసుకుంటే మనకు డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1.5 hour, అలాగే మనకు దీనికి హవర్కి సంబంధించిన 1 hourకి 1000 rupees అయితే వీళ్ళైతే పే అయితే చేయడం జరుగుతుంది. అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన ఈమెయిల్కి అయితే మీరు అడిగిన డాక్యుమెంట్స్, మన MBBS అలాగే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈమెయిల్ కనిపిస్తుంది కదా, hrmd.apro@nabard.org. దీనికైతే మీరైతే మెయిల్ వేసి చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అయితే దీనికి సంబంధించిన స్కాన్ కాపీ ఏదైతే ఉంటో డాక్యుమెంట్స్ అన్నీ మనం స్కాన్ కాపీ చేసి ఈ ఈమెయిల్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్స్ అన్నీ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసి ఈ ఈమెయిల్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకు వీళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని బేసిస్గా అయితే ఫిక్స్డ్ హవర్లీ రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ ఈమెయిల్కి అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే సెండ్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ కింద వీళ్ళైతే మెడికల్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత మనకైతే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవైడ్ అయితే చేయొచ్చు మనమైతే. దాన్ని బట్టి వీళ్ళైతే మనకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఫిక్స్డ్ హవర్లీ రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. దీనికి శాలరీ కింద 70 years నుంచి 75 years వరకు అయితే మనమైతే దీన్ని అయితే నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మనమైతే దీన్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. ఎప్పటి వరకు మన 70 years 75 years వరకు అయితే మనం పెంచుకోవచ్చు. BMO ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టాఫ్కి అయితే మెడికల్ అటెన్షన్ అడ్వైజర్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ పోస్టుకు సంబంధించి మీరు ఒకవేళ ఈ పోస్టుకు సంబంధించి మీరైతే అప్లై చేసుకోవాలనుకుంటే కాంట్రాక్ట్ బేస్ అన్నమాట. ఇది MBBS కంప్లీట్ అయిన వాళ్ళు లేదా జనరల్ మెడిసిన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి రైట్ సైడ్ టాప్లో అయితే మన ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఫోటో తర్వాత మనకైతే ఫుల్ నేమ్ ఇన్ ఫుల్
మన ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఫాదర్ లేదా పెళ్ళైన వాళ్ళు ఉంటే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన అడ్రస్, రెసిడెంట్ అడ్రస్ అండ్ డిస్పెన్సరీ అడ్రస్ రెండు ఇక్కడ మనం అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్ నుంచి అయితే మనకు అడ్రస్, మన బ్యాంక్ సర్వర్ నుంచి 3 to 5 కిలోమీటర్స్ ఉండాలని చెప్పినా కదా, ఆ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బ్యాంక్ సరౌండింగ్లో మీరు ఎంత డిస్టెన్స్లో మీరు ఉంటారని చెప్పేసి ఈ అడ్రస్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్, అలాగే ఏజ్ మనకు ఎన్ని ఇయర్స్ ఉన్నాం, అలాగే ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఉన్నామో ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే నేషనాలిటీ, SC, ST, OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడ క్యాస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం డిగ్రీ, డిప్లొమా వాళ్ళు డిప్లొమా ఎక్కడ కంప్లీట్ చేస్తారు, అలాగే యూనివర్సిటీ బోర్డ్ ఉంది, ఇయర్ ఆఫ్ పాసింగ్, క్లాస్, ర్యాంక్, ఇవైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది MBBS వాళ్ళకైతే, అది ఇక్కడ ఫిల్ చేసి తర్వాత అది ఎప్పుడు వ్యాలిడ్ అప్ టు ఎప్పటివరకు అయితే వ్యాలిడ్ ఉందో, తర్వాత దీని తర్వాత ఎవరైనా మెడికల్ డిసిప్లిన్లో ఏమైనా కోర్సులు కంప్లీట్ చేసి ఉంటే అది ఇక్కడ 10th ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో అయితే మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వేరే మెడిసిన్కి సంబంధించిన కోర్సెస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడైతే రాసుకోవచ్చు. 11th చూసుకుంటే మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే హాస్పిటల్ ఫిజిషియన్గా, అలాగే జనరల్ ప్రాక్టీషనర్గా ఎక్స్పీరియన్స్ ఉంటే, ప్లేస్ ఎక్కడ చేశారో, ఫ్రమ్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇయర్, మంత్లీ, పీరియడ్ అయితే మనం అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇక్కడ మన ప్లేస్, డేట్, అలాగే రైట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మనం అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. వేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, MBBS కంప్లీట్ చేస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము వీళ్ళకి సంబంధించిన HRMD@nabard.org ఈ ఈమెయిల్కి అయితే మనం అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలిజిబుల్ ఉన్నవారు అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 16 ఏప్రిల్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే మెడికల్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.